హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చి నేనైతే మీతో ఈరోజు చెల్లికి సారీ వెనకాల స్వీట్స్ చేస్తామని చెప్పాను కదండీ! ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మా సైడ్ ఏంటంటే అమ్మాయికి సారీ సామాన్లు పంపిస్తాం కదా! అలా సారీ సామాన్లు వెంపట స్వీట్స్ కూడా పంపిస్తామన్నమాట. కాకపోతే మేమేంటంటే స్వీట్స్ అనేవి ఇంటి దగ్గరే చేపించుకుంటున్నాము. అంటే మామూలుగా అయితే బయట ఆర్డర్ ఇచ్చుకుంటారు కదా! సో, అలా అయితే మేమేమి ఇవ్వలేదు. ఇంటి దగ్గర పైగా మా అన్నయ్య వాళ్ళే చేస్తారనమాట. ఇంకా అందుకే మేము ఇంటి దగ్గర అయితే పెట్టేసుకున్నాము. కాకపోతే ఏంటంటే స్వీట్స్ వరకు అయితే వాళ్ళే. కాకపోతే అరిసెలు, చలివిడి మాత్రము మా అక్కయ్య వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా! మా బాప్ప, పిన్ని వాళ్ళందరూ వచ్చి అయితే అరిసెలను, చలివిడి చేశారు. ఇంకా సాయంత్రం నుంచి అయితే స్వీట్స్ అయితే వాళ్ళేమో అన్నయ్య వాళ్ళేమో స్టార్ట్ చేశారు. మా అక్కయ్య వాళ్ళేమో ఈ బియ్యాన్ని ఒకరోజు ముందే నానబెట్టేసి మధ్య మధ్యలో కడుగుతూ ఉన్నారనమాట. బియ్యాన్ని మనము ఎంత నానబెట్టి కడుగుతూ ఉంటే అంత మంచి టేస్ట్ వస్తాయి అరిసెలు. అయితే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో మా అక్కయ్య మొత్తం కడిగేసి మిల్లుకి అయితే ఇచ్చేసింది. మేమేమో ఇక్కడ మా పిన్ని, నేను, మా అక్కయ్య మేము ముగ్గురమేమో కొబ్బరి ముక్కలు అయితే కోస్తున్నాము. అంటే నెయ్యిలో వేపేసి చలివిడిలో వేస్తారు కదా, అందుకని. ముందేమో చలివిడే పెట్టేశారు. కాకపోతే ఏంటంటే ఈ చలివిడి పెట్టే టైంకి మేము లేమనమాట. అంటే మేము సారీ సామాన్లు తీసుకురావడానికి అదే కొనటానికి వెళ్ళాం కదా, అప్పుడు చలివిడి కోసం అని చెప్పి ఒక స్టీల్ క్యాన్ అయితే పెద్దది తీసుకున్నాము. కానీ ఇటు సైడ్ వాళ్ళందరూ ఎక్కువగా బిందెల్లో వేసి అయితే పంపిస్తారంట. ఇంకా బిందెలో అయితే చూడటానికి కూడా బాగుంటుంది అన్నారు. ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి పక్కనే పాచిమెంట్లోనేమో ఒక చిన్న బిందెనైతే తీసుకొని వచ్చాము. కరెక్ట్గా బిందెకి అయితే అలాగ సరిపోయిందనమాట చలిమిడి. అంటే మరీ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. అంటే మనం ఏదైనా చలిమిడి అంటే వెల్తిగా పెట్టకూడదు. ఎందుకంటే అది కడుపు చలవ కోసం అనేది పెడతాం కదా, నిండా పెట్టాలంట. అయితే కరెక్ట్గా బిందెకి అయితే అలా సరిపోయింది. కానీ నిజంగా ఇదంతా ఎంత పెద్ద ప్రాసెస్ అంటే ఒక్కరిద్దరి వల్ల అయితే అస్సలు అవ్వదు. ఎంతమంది ఈరోజు వచ్చారంటే స్వీట్స్ చేసేటప్పుడు నిజంగా పల్లెటూరులో ఏంటంటే ముందుగానే చెప్పుకుంటాం అనమాట, ఇలా స్వీట్స్ చేస్తున్నాము రండి అని. సో ఇలా అందుకు ముందే చెప్పడం వల్ల ఆ టైంకి ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఇంకా పొయ్యి పెట్టడానికి అయితే ఇంకెక్కడ ప్లేస్ లేదనమాట. ఇంక ఎండ అయినా సరే కాసేపు అక్కడికి నీడ వచ్చేసిద్ది అని చెప్పి ఇంక అక్కడ పెట్టాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము అరిసెలు వండినంత వరకు నీడ రాలేదు, ఆ తర్వాత వచ్చింది. మొత్తము 13 కేజీలు బియ్యం నానబెట్టామని చెప్పాం కదా, అందులోనైతే సగమేమో అరిసెలు చేసాము, సగమేమో చలిమిడి చేసేసాము. చలివిడి కొంచెం ఎక్కువగానే చేస్తాము, ఎందుకంటే ఊరంతా పంచాలి కదా, అందరికీ కూడా పంచాలన్నమాట. అందుకే కొంచెం ఎక్కువగానే చలిమిడి అయితే పెడతాము. మళ్ళీ అది కాకుండా మళ్ళీ అమ్మాయికి వేరేగా ప్రధానమైన తర్వాత పెళ్ళికూతురు చేసి పంపిస్తాం కదా, అప్పుడు కూడా అమ్మాయి వెనకాల ఒక చిన్న వేరే బాక్స్లోనైతే మళ్ళీ విడిగా అయితే కొద్దిగా చేసి పెడతాము. తర్వాత ఇదేమో అమ్మాయి వెళ్ళేటప్పుడు వెనకాల సారితోటి మళ్ళీ బిందుతో పంపిస్తాను అనమాట. మళ్ళీ 3 రోజులకి 5 రోజులకి అలా వస్తూ ఉంటారు కదా, వచ్చిన ప్రతిసారి కొంచెం వేసి అయితే అలా పంపిస్తూనే ఉండాలి చలిమిడి. చలివిడి అయిపోయిన వెంపటనే పక్కన పెట్టేశారు. ఇంకా దాని తర్వాత వెంటనే అరిసెలకైతే పాకం పెట్టేశారు. అరిసెలు అంటే మాత్రం నాకు ఎందుకనో అది ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపించిద్ది అనమాట. అంటే తక్కువలో తక్కువ చేసినా సరే దానికి ఇద్దరు అయితే ఉండాల్సిందే. ఒక్కరి వల్ల అయితే కొంచెం కష్టం. అందులోకి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో చేయాలంటే మాత్రము నిజంగా ఆ రోజు 5-6 ఉన్నారనమాట అరిసెల దగ్గర. ఇంకెదిగో మా పిన్ని, బాప్ప, అక్కయ్య వీళ్ళు మాత్రము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బాగా హెల్ప్ చేశారు. అన్నిట్లు కూడా ముందు వచ్చారనమాట. స్టార్టింగు చలివిడి మొదలుకొని అరిసెలు చేసి లాస్ట్ అయినంత వరకు కూడా ఉన్నారు. హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, సో అందుకే కొంచెం మ్యూజిక్ అయితే పెట్టేశాను. ఇంకా క్లియర్గా అర్థమైద్దిలేండి అంతా కూడా.
కరెక్ట్గా ఈ బిందెకే వచ్చిందనమాట. ఇంకా ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. అయితే ఈ బిందె అయితే ఇంకా కొంచెం చేయాలన్నమాట విడిగా, మళ్ళీ వేరే బాక్స్కి అయితే మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే అమ్మాయిని పెళ్లి కూతురు చేసి పంపిస్తాం కదా, అప్పుడు సవారీలోని అమ్మాయి పక్కన అయితే పెట్టి తీసుకురావాలన్నారనమాట. అందుకని మళ్ళీ విడిగా ఇంట్లో గ్యాస్ మీద ఒక చిన్న బాక్స్కి అయితే మళ్ళీ చేసాం చలిమిడి. ఇంకా వాళ్ళకైతే నేను అక్క ఇందాక పాచిపెండి బిందె కొనడానికి వెళ్ళామని చెప్పాను కదా, సో అప్పుడే వచ్చేటప్పుడు ఈ డ్రింక్ బాటిల్స్ కూడా తీసుకొచ్చాము. అసలు ఎండ మామూలుగా లేదనమాట. ఈ ఎండలో వండేటప్పుడు ఈ మాత్రము ఇవ్వకపోతే అసలు ఇవి లేకపోతే అసలు పనే చేయలేము. అందుకని ఇంకా అందరికీ కూడా కలిపి కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చాము. జనం అయితే బాగానే వచ్చారు హెల్ప్ చేయడానికి. చలిమిడేమో చేసిన వెంటనే ఫస్ట్ దేవుడి గదులు అయితే పెట్టేసామన్నారు. ఇంకా తర్వాత ఎవరు కాళ్ళు అయితే తగలకూడదంట, అందుకని కాసేపు దేవుడి గది దగ్గర ఉంచి తీసేమో పైన ఎవరికి తగలకుండా పైన సెల్ఫ్లు అయితే పెట్టేసాము. చలిమిడి అయిపోయిన తర్వాత ఇంకా అరిసెలు అయితే స్టార్ట్ చేశారు. అరిసెలు అసలు ఎన్ని అవుతాయో సరిపోవు అనుకున్నాం, కానీ అన్నిటికంటే అరిసెలే చాలా అయ్యాయి. మామూలుగా అయితే మిగతా స్వీట్స్ అన్నీ కూడా 25 చొప్పున అయితే పెడతాము, కానీ అరిసెలు మాత్రము 25 జోళ్ళు అంటే 51 అరిసె అయితే పెడతామన్నమాట. అందుకని కానీ ఇక్కడ 51 అరిసెకి త్రిబుల్ అయ్యాయి అనమాట. దగ్గర 250 అరిసెలు అయ్యి ఉంటాయి నాకు తెలిసి. అరిసెలు మాత్రం గట్టిగానే వచ్చాయి. అనిపించింది అరిసెల కంటే కొంచెం చలిమిడి ఎక్కువ చేసుకున్నాం కాదే అని. అలా ముందే అన్నీ తెలిస్తే ఇంకేమి. అరిసెలు మాత్రము ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే నిజంగా మనం పూరీలు చేసేటప్పుడు ఎలా అయితే పొంగుతాయో చూసారా, అలా పొంగుతున్నాయి అనమాట. పూరీలా అరిసెలు అనిపించింది ఒక్క క్షణానికి. కానీ ఒకళ్ళు ఎదుగో మా బాపేమో మా అక్క ఏమో ఒత్తి వేస్తుంటే మా బాపేమో ఇలా తిరిగేస్తుంది అనమాట. ఇంకా మా పిన్నేమో వాటిని బయటికి కొంచెం ఒత్తి తీస్తుంది. మళ్ళీ అది అక్కడితో అయిపోలేదు, కింద ఇలా వేసిన తర్వాత ఇంకా అక్కడ ఇద్దరిని పెట్టి అందులో ఒక చెంబుతోటి అయితే అలా అరిసిని ఒత్తితే కొంచెం ఆయిల్ ఏమైనా ఉంటే కింద దిగిపోతుంది అనమాట. మరీ ఎక్కువగా కూడా ఒత్తకూడదు, అంటే ఆయిల్ పూర్తిగా ఒత్తేసామంటే మళ్ళీ అరిసి గట్టి పడిపోతుంది అన్నారు. అందుకని లైట్గా పైన అలాగా కొంచెం ఒత్తేసి పక్కనైతే పెట్టేసేవాళ్ళు. ఇంకా నేనేమో వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి ఇంట్లోనే మా అక్క ఏమో గడ్డి వేసిందనమాట. అరిసెలు ఎప్పుడైనా సరే చేసినా గడ్డి మీదే వేస్తారు. ఆ గడ్డి మీద వేసి బాగా చల్లారిన తర్వాతనే అరిసెలను అయితే మనం స్టోర్ చేసుకోవాలి. వేడిగా ఉన్న అరిసెలను స్టోర్ చేసామంటే పాడైపోతాయి. ఇంకా నేనేమో ఇదిగో తీసుకొచ్చి పైన అయితే ఫ్యాన్ తిరుగుతూనే ఉందన్నమాట అయినంత వరకు కూడా. ఎందుకంటే చేతులు కాలిపోతున్నాయి తీసి నేను వేస్తుంటేగానే, అంత వేడిగా ఉన్నాయి. కానీ ఏమంటే టేస్ట్ వచ్చాయి అంటే మొత్తం ఒక స్పాంజ్ ఎలా ఉండిద్ది సాఫ్ట్గా అలా ఉన్నాయి అరిసెలే లేదా అట్లా అన్నట్టు అంత సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. మామూలుగా అయితే అరిసెలు కొన్ని చాలా గట్టి పడిపోతాయి, కానీ ఈ మాత్రం చాలా చక్కగా అయితే కుదిరాయి. మహాలక్ష్మికి ఏదేమైనా స్వీట్స్ మాత్రం అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట. మనము నార్మల్గా బయట షాపుల్లో ఆర్డర్ ఇస్తాం చూడండి, అవి టేస్ట్ కంటే మనం ఇంట్లో ఎలా చేస్తాం చూడండి, ఈ టేస్ట్ వేరేలా ఉంటుందన్నమాట. అంటే వాటికి వీటికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వచ్చిద్ది. నాకు ఎందుకో కానీ షాపుల్లో కంటే ఇక్కడ వీళ్ళు చేస్తా చూడండి, నాకు అవి బాగా నచ్చుతాయి. వాసన కూడా దానికి తగ్గట్టే ఉండిద్ది అనమాట, అంత బాగుంటాయి అరిసెలు. చూసారా, ఇంకా ఇది స్టార్టింగేనమాట. ఎన్ని అరిసెలు లాస్ట్లోని అంటే కొంచెం చల్లారిన అరిసెలన్నీ కూడా పక్కన అలాగా ఒకదాని మీద ఒకటి అయితే పెట్టేస్తున్నాం వెంటనే. అంటే మళ్ళీ ఎక్కువ స్పేస్ ఉండాలి కదా, అందుకని చల్లారిన అరిసెలన్నీ పెట్టేస్తుంటే మళ్ళీ వేడిగా తీసుకొచ్చి ఆ పక్కనైతే పెడుతున్నాము. ఈ ఒత్తేటప్పుడు అయితే చేతులు కాలిపోయేవి ఆ వేడికి. ఎప్పుడైనా అరిసెలకి ఇలా మేము ఒక ఇత్తడివి సిల్వర్ పళ్ళెంని అయితే వేసుకుంటాము. ఈ సిల్వర్ పళ్ళెం వల్ల ఏంటంటే ఈక్వల్గా ఉండిద్ది కదా, సో అరిసి మునగడానికి కానీ తీయడానికి కానీ చాలా బాగుంటుంది, ఉడికిద్ది కూడా. అదే బాండి పెట్టామంటే నూనె అంతా మధ్యలోకి వచ్చిద్ది కదా, సో ఎక్కువ అరిసెలు వేయలేము, అలానే తొందరగా కూడా అవ్వదు. ఇలా సిల్వర్ది పెట్టామంటే మాత్రము చక్కగా ఎన్ని అరిసెలైనా పడతాయి, అంత బాగుండిద్ది. చాలా వరకు మా సైడ్ ఎక్కువగా ఈ సిల్వర్ పళ్ళెంనే పెట్టి దానిలోనే అరిసెలు వండుతారు. మేమేమో 10:30 ఆ మధ్య అయితే స్టార్ట్ చేసాము వంట అయితే. ఇంకా పూర్తి అయ్యేసరికేమో 2:30 అయిపోయింది. నాకేమో ఈ అరిసెలు అంతగా నచ్చవన్నమాట. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను అరిసెలు ఏం పెద్దగా తినను. కాకపోతే ఏంటంటే వండేటప్పుడు వేడి మీద ఏదైనా బాగుంటుంది కదా. ఇంకా అసలు నిజం చెప్తాను, స్వీట్స్ అన్నీ కూడా చేసామనే కానీ ఏది కూడా నేను అసలు తినలేదనమాట. పోనీ తిన్నా గొంతు పట్టేసింది, అంత స్వీట్ తిని దగ్గొచ్చిందన్నా బాగున్ను, అది కూడా లేదు. కేవలం పెళ్ళిలోని అరిసె అరుపులు, పిలిచే పిలుపులు ఇవే ఎక్కువైపోయాయి అనమాట. వీటికే సగం గొంతు పోయింది.
కానీ అరిసెలు మాత్రం నేను ఫస్ట్లో సరిపోవేమో అనుకున్నాం, కానీ నిజంగా అరిసెలు చాలా ఎక్కువ చెయ్యి. ఇదిగో ఇలా పక్కన చూసారా, ఆరిపోయిన అరిసెలన్నీ కూడా ఇలా ఒక పక్కన అయితే పెట్టేస్తున్నాము. మళ్ళీ తీసుకొచ్చిన అరిసెలన్నీ కూడా ఆ ప్లేస్లో వేస్తున్నాము. మొదటేమో ఏది వండినా సరే ముందు దేవుడికి పెడతాం కదా, అలా ఒక 3 అరిసెలేమో తీసుకెళ్ళి ముందు దేవుడి గదిలో అయితే పెట్టేశాను. చేసిన ప్రతి స్వీట్ కూడా ఫస్ట్ తీసుకొచ్చి దేవుని గదిలో అయితే పెట్టేసి తర్వాతే మేము తిన్నాము. అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పిండి ఉంటుంది కదా, కొంచెం ఆ పిండిలోని కొద్దిగా వాటర్ వేసి కలిపేసి ఇలా పొంగడాలు అయితే చేశారు. అరిసెల కంటే పొంగడాలు నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. నాకు కూడా అరిసెలు పెద్దగా తినను, కానీ పొంగడాలు మాత్రం బాగానే తింటాను. ఇంకా రోజు వంట వండిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా, లాస్ట్లో పొంగడాలు అయితే వేసి ఇంకా అందరం కూడా ఇంకా అవే తిన్నామన్నమాట. చాలా బాగుంది. ఇంకా వంటలు కూడా ఏ ఆటంకం లేకుండా చక్కగా అయిపోయింది. ఈ అరిసెలు పూర్తయినంత వరకు ఎవరు భోజనానికి కూడా వెళ్ళలేదు. ఇంకా లాస్ట్ అయినంత వరకు కూడా ఉన్నారనమాట. 2:30 వరకు ఇంకా ఉండి ఇంకా అయిపోయాక వెళ్ళిపోయారు. మా అన్నయ్య ఎప్పుడు ఇంట్లో బిర్యానీ చేసాడో కూడా తెలియదు అనమాట. ఇంకా మేము ఇంట్లోకి వచ్చేసరికి బిర్యానీ అయితే తయారు చేశాడు. ఇది పన్నీర్ బిర్యానీ. ఇంట్లో పన్నీర్ ఉంటేను బిర్యానీ అయితే చేసేసాడు. వంటల్లో మాత్రమే అసలు మగాళ్ళకి విసిగేదేటో అప్పటికప్పుడు. ఇంకా ఆడవాళ్ళమైనా సరే ఈ టైంలో ఏం వండుతాం అది ఇది ఆలోచిస్తాం, కానీ ఈ మగవాళ్ళు మాత్రం అలాగేం ఉండదు. తలుచుకున్నారంటే మాత్రం అమాంతం చేసేస్తారు. బిర్యానీ మాత్రము చాలా బాగా చేస్తాడు. అప్పటికప్పుడుగా అసలు ఏమీ పెద్ద అదేంటి హంగామా లేకుండా సింపుల్గా చేసేస్తాడనమాట. బిర్యానీ అయితే ఇలా చూడటానికే కాదు, టేస్ట్ కూడా ఆ రోజు చాలా చక్కగా ఉంది. అంత ఎక్కువ మసాలా లేదు, మళ్ళీ సింపుల్గా టేస్ట్ చాలా బాగుంది. సో మొత్తం అందరం ఇంకా కలిసి ఒకేసారి అయితే భోజనం అయితే చేసేసాము. భోజనం కాడ కూడా మా వాళ్ళు కుళ్ళు జోక్స్ అయితే ఆపరనమాట. అంత సరదాగా ఉండిద్ది మాకు. నవ్వటానికి ఓపిక ఉండాలి అంతే, కానీ నవ్వించిన వాళ్ళు మాత్రం చాలామంది. ఇంకా మా పని అయిపోయింది కదా, ఇప్పుడేమో వీళ్ళ పని అయితే స్టార్ట్ అయింది. వీళ్ళు స్టార్ట్ చేయడమే 4ంటికి స్టార్ట్ చేశారనమాట. ఇంకా 4 అన్నయ్యలు అండ్ మా ఆయన, అలానే మా అక్కయ్య వాళ్ళ ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, లేదంటే తను ఒక్కరే మిస్ అయిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారనమాట. ఇంకా ఉదయం అరిసెలు అవి ఉండాం కదా, అవన్నీ కూడా మా అక్కయ్య వాళ్ళు అయితే ఇద్దరు కూడా అన్నీ కడిగేసుకుంటున్నారు. వాళ్ళకేమో ఈ పని అప్పచెప్పేసాము. నేను మా వేరే అక్కయ్య ఉంది కదా, తను మాత్రం ఇంట్లో పనులు అయితే చూసుకుంటున్నాము. ఈ స్వీట్స్లో మాత్రం మమ్మల్ని అయితే ఇన్వాల్వ్ చేయలేదు. ఎక్కడ కూడా మమ్మల్ని ఏ హెల్ప్ వీళ్ళు అడగలేదన్నమాట. మొత్తం వీళ్ళే చూసుకున్నారు. అరిసెలు చలిమిడి మాత్రము కట్టెల పొయ్యి మీదే చేసుకున్నారు. ఇంకా వీళ్ళేమో మొత్తం గ్యాస్ మీదే చేసుకున్నారనమాట. ఇంకా ఇక్కడ సంతానయ్య ఏమో కాజలకి అయితే పిండి కలిపేస్తున్నాడు. కాజలకి నేను ఎప్పుడు కూడా ఇంత దగ్గర నుంచి అయితే చేయటం అయితే చూడలేదనమాట. ఇంటికి నేను అసలు ఏ స్వీట్స్ అనేది చెప్పనే లేదు కదండి. స్వీట్స్ వచ్చి అయితే ఫస్ట్ ఏమో కాజా ఒకటి, లడ్డు ఒకటి, మైసూర్ అనమాట. ఆ తర్వాత ఇవి 3 రకాలు కదా, ఇంకా అరిసెలు చలిమిడి మొత్తం 5 రకాల స్వీట్స్ అనమాట. సో ఈ 5 రకాలు కూడా అమ్మాయి వెనకాల అయితే పెడుతున్నాము. ముందేమో ఒక పక్క కాజలకి అయితే పిండి కలిపేసి పక్కన పెట్టేసి, ఇంకో వైపు ఏమో ఫస్ట్ మైసూర్ అయితే చేస్తున్నారు. స్వీట్స్ చేయటం నేను ఇంత దగ్గర నుంచి అయితే చూడటం ఇదే మొదటిసారి. ఎలా చేస్తారబ్బా ఇంత మొత్తంలో అనుకునేదని. మనకి ఇంకోటి ఏంటంటే సారీ వెనకాల స్వీట్స్ అనేవి 2 రకాలు పెడతారనమాట. అంటే 2 రకాలంటే పెద్ద సైజు ఒకటి, చిన్న సైజు 2 సైజులు అయితే పెడతారు. ఆ 2 సైజులకి తగ్గట్టు 2 సార్లు అయితే చేస్తారనమాట. ఫస్ట్ పెద్ద సైజుకి, తర్వాత చిన్న సైజుకి 2 సార్లు కలుపుతారు. పక్కనేమో వేడివేడిగా ముందు నూనె పెట్టేస్తారు. తర్వాత ముందు పంచదారని కొంచెం వేపారనమాట. నేను ఇంకా పూర్తిగా చూడలేదు. ఇంకోటి ఏంటంటే నాకు హెల్త్ బాగలేదని చెప్పాను కదా, అది స్టార్ట్ అయింది. ఇంకా ఈ స్వీట్స్ చేసిన రోజు నుంచే నాకు కొంచెం హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోయిందనమాట. ఇంక అప్పటి నుంచి పర్వాలేదు, బాగానే అనిపించింది, కానీ కొంచెం నీరసంగా కూడా ఉండేది. అయినా సరే పెళ్ళైనంత వరకు బాగానే యాక్టివ్గానే ఉన్నాను. ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి ఇంకా హెల్త్ అంటే ఏమీ కాదు, గొంతు పట్టేసి బాగా దగ్గు అయితే పట్టేసుకుందనమాట. ఇంకా అవి ఇప్పటికి కూడా వదలట్లేదు. అందుకే వాయిస్ కూడా ఇస్తున్నానే, కానీ ఎంత కష్టంగా ఉందంటే, ఎందుకంటే నాకు వాయిస్ అనేది ఇచ్చానంటే టకా టకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ గొంతు పట్టేయటం వల్ల మళ్ళీ మీరెక్కడ వాయిస్ బాగుంటేనే కదా వీడియో కూడా వినాలనిపించింది. ఇంకా అదొకటి అనమాట. అయినా సరే బాగా లేట్ అయిపోతుందని చెప్పే సగము కొంచెం ఓపిక తెచ్చుకుని వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే స్వీట్స్ కూడా మేము మన ఇంటికాడ, అంటే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏం చేపించట్లేదు, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే చేపిస్తున్నాము. అంటే ఇక్కడైతే అందరూ అందుబాటులో ఉంటారనమాట. ఇంకా అక్కయ్య వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి సింపుల్గా అయిపోయిద్ది. అదే అక్కడ మా ఇంటి దగ్గర అయితే వాళ్ళని వీళ్ళని పిలుచుకోవడాలే సగం సరిపోతుంది. ఎవరు ఇంటి దగ్గర కూడా ఉండరు, మళ్ళీ పొలాలకు వెళ్ళిపోతారు. ఇంకా అదంతా పైగా మన ఇంటి దగ్గర అంత ప్లేస్ కూడా ఉండదన్నమాట, ఫ్రీగా ఉండదు.
అందుకనే ఇక్కడ పెట్టుకున్నాము. కానీ ఇక్కడ మాత్రం నిజంగా అందరూ బాగా వచ్చి అయితే నిజంగా హెల్ప్ చేశారు. బయట వాళ్ళే నిజంగా ఎక్కువ మంది, అయిన వాళ్ళ కంటే బయట వాళ్ళే చాలామంది వచ్చారనమాట. ఇంక వీళ్ళు చూసారా, కలుపుతున్నదేమో మహేష్ అన్నయ్య, ఇంకా పక్కనేమో సంత అన్నయ్య, అజయ్ అన్నయ్య, మా శేఖర్ అన్నయ్య. వీళ్ళతో పాటు మా వారు కూడా ఇంకా వీళ్ళతోటే ఉన్నారనమాట. ఇంకా వీళ్ళ 5గురు అయితే మొత్తం చూసుకున్నారు. మా వారికి కూడా నిజంగా ఇవి చూడటం ఫస్ట్ టైము. ఎందుకంటే వాళ్ళు అక్కడ కూడా ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండవు అనమాట. ఏమైనా స్వీట్స్ అంటే ఎంతో కొంత కొనేసి పెట్టడమే కానీ ఇలా చేయటం అలాంటివి ఏమీ ఉండవు. మా ఆయనకు కూడా నిజంగా ఇదంతా పద్ధతులన్నీ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి. మైసూర్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిన మైసూర్నేమో ఇలా ఒక ట్రేలోకి అయితే కింద కొంచెం పంచదార వేసి దాని మీదేమో ఈ మైసూర్ అనేది పాకాన్ని అయితే వేశారు. దీని అంతటిని మంచి షేప్ అయితే ఇచ్చేసి అలాగే ఇంట్లోకి తీసుకెళ్ళి పీసెస్గా అయితే కట్ చేసేసారు. వెంటనే వేడి మీదే కట్ చేసేసారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమో ఇంకా చిన్న సైజు అన్నాను కదా, ఆ సైజుకి అయితే పెట్టేశారు. అంటే ఇది పెద్ద సైజు అనమాట. మాకు అమ్మాయి వెనకాల పంపించేటప్పుడు ముందు పెద్ద సైజు అయితే పంపిస్తాము. ఇంకా తర్వాత అమ్మాయి 5 రోజులకు వచ్చింది కదా, అప్పుడు ముద్దుసారి కింద మళ్ళీ పంపిస్తాం అనమాట. మా ఆయనకి మాత్రం అసలు వచ్చి నుంచి ఖాళీనే లేదు పాపం. నిజంగా పెళ్ళికి ఒక 10 డేస్ ముందు వచ్చారు కదా, కరెక్ట్గా పెళ్లి పనులు స్టార్ట్ అయ్యి ముందనమాట. ఇంకా మా ఆయన వచ్చి నుంచే సారీ సామాన్లు కానీ మిగతా అన్నీ కొనటమైతే స్టార్ట్ చేసాము. కాకపోతే ఏంటంటే మా ఆయనకి మా అన్నయ్య వాళ్ళు, నెక్స్ట్ అక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో మామయ్య వాళ్ళ సపోర్ట్ అయితే బాగా వచ్చింది. అందరూ కలిసి అసలు ఎలా జరుగుద్దో ఏమో అని భయపడ్డాను. కానీ ఎంత బాగా సందడిగా జరిగిందంటే పెళ్ళి. నెక్స్ట్ ఏమో నేను హల్దీ ఫంక్షన్ వీడియో కూడా పెడతానండి. అది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. హల్దీ ఫంక్షన్ కూడా చేసాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవేమో పెద్దదన్నమాట, పెద్ద పీసులు. ఎన్నో గ్రాములు అన్నారులేండి, నాకు గుర్తులేదు కానీ 30 పీసులు అయితే వచ్చాయి. అందులో 25 పీసులేమో అమ్మాయికి అయితే పెడతాము. అన్నీ కూడా 25 వేసే, ఒక్క అరిసెలు మాత్రమే 51 అరిసెలు అయితే పెడతాము. అంటే 25 జతలు అనమాట. అంటే జత 2 కాబట్టి సో ఒక అరిసె కలిపి మొత్తం 51 అరిసె అయితే పెడతాము. ఇంకా మైసూరు, కాజా, లడ్డు ఇవి మాత్రము 25 వేసి అయితే పెడతాము. ఇవి 25 వేసి పెడతాం కదా. నెక్స్ట్ వచ్చి ముద్దుసారేమో 21 అయితే పెడతాము. అవేమో వీటి మీద కొంచెం చిన్న సైజు అంతే, అంటే కొంచెం తగ్గిద్ది సైజు. ఇవేమో కొంచెం సైజు పెద్దవి అనమాట. ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళినవి. అబ్బాయి వాళ్ళు కూడా సేమ్ ఇలానే వాళ్ళు 25 వేసి అయితే అబ్బాయి వాళ్ళు కూడా చేస్తారు. అలానే మనం కూడా అన్నీ చేస్తాము. ఇవన్నీ కూడా ఇంకా దగ్గర వాళ్ళకి అలానే వచ్చిన బంధువులకి అందరికి కూడా ఊరంతా కూడా పంచుతారు. మరో పక్క మా అక్క ఏమో అందరికీ కూడా టీ పెట్టేసి అయితే తీసుకొచ్చింది. చక్కగా అందరం కూడా వేడివేడిగా టీ అయితే తాగేసాము. తర్వాత మళ్ళీ ఇదిగో మైసూర్నేమో కట్ చేసిన తర్వాత వెంటనే దానిని ట్యాప్ చేసేసి రివర్స్ చేసేసారనమాట. మైసూర్ మాత్రమే తొందరగా గట్టిపడిపోయింది. లోపలికి తీసుకొచ్చిన వెంటనే కట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా వెంటనే దాన్ని రివర్స్ కూడా చేసేసారు. వేడివేడిగానే దాన్ని కూడా మనమంటే కట్ చేసుకోవాలంట, లేదంటే గట్టిపడిపోయిందంటే మళ్ళీ ముక్కలుగా అయిపోయిద్ది అన్నారు. మొత్తం కూడా దేనికి దానికి అయిన ప్రతి స్వీట్ కూడా వెంటనే వేరే ఇలా పెద్ద పెద్ద పల్లెల్లోకి అయితే తీసేసి, పిల్లలు ఎవరు వెళ్ళని చోటుకి పెద్ద మంచం ఉండిద్ది కదా ఇంట్లో, పరుపు ఉంది కదా, ఆ పరుపు మంచం కింద అయితే పెట్టేసాము. వెంటనే అన్నీ కూడా ఎక్కడ కూడా అసలు లేదనమాట. ఒకదాని తర్వాత ఒకటి చకా అయితే చేసేసారు. వీళ్ళు చేసే పనికి అసలు ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువ. నిజంగా వీళ్ళే కానీ మామూలుగా బయటికి వెళ్ళి చేసుంటే మాత్రం పిచ్చ డబ్బులు వస్తాయి. కానీ వీళ్ళు ఎవరు కూడా ఒక దగ్గర ఉండరనమాట, చెరో దిక్కు అయితే ఉంటారు. కానీ ఇప్పుడు చెల్లి పెళ్ళి, నెక్స్ట్ అజయ్ అని అనేది కదా, అన్నయ్య పెళ్ళి వలన అందరూ కూడా ఊర్లోనే ఉన్నారనమాట. ఇంకా అన్నయ్య పెళ్ళి అవగానే చెల్లి పెళ్ళి కూడా ఉంది కాబట్టి ఇంకెవరు ఎటు వెళ్ళకుండా ఆపేసాము. ఇంకా చెల్లి పెళ్ళికి అక్కడ మన ఇంటికి అయితే వచ్చి భలే హంగామా చేశారు. అదంతా కూడా హల్దీ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ ఇంకా మహేష్ అన్నయ్యేమో కాజాకి అయితే ఇది పెద్ద సైజు కాజా అనమాట. సారి వెనకాల పంపించేది పెద్ద సైజు, తర్వాత ఏమో చిన్న సైజు వేరే. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే మేము బంతి మీద అంటే భోజనంలో స్వీట్ పెడతాం కదా, ఆ స్వీట్ కూడా కాజానే చేసేస్తాం చెల్లి అన్నారు. ఇంకా మీ ఇష్టము, మీకు ఏది వీలుగా ఉంటే అది చేసేయండి అన్నాను. అంటే మామూలుగా నెలవంకలు అయితే కొంచెం ఈజీ అంట, కానీ నెలవంకలు రొటీన్ అందరూ అవే పెడుతున్నారు కదా, కాజా పెడదాంలేని అయితే అన్నారు. అందుకనే ఫస్ట్ లడ్డు అనుకున్నాము. తర్వాత లడ్డు ఇప్పుడు అందరూ అదే కదా, లడ్డు ఎవరు పెద్దగా తినట్లేదు అని చెప్పి తర్వాత కాజా అయితే వీళ్ళే ఫిక్స్ చేసేసారు. ఫస్ట్ ఏమో సారి కిందకి అయితే పెద్ద సైజు చిన్న సైజు కాజాని చేసేసిన తర్వాత లాస్ట్లోని
బంతి మీదకి మొత్తం మేము 600 అయితే చేపించాము కాజాలు. మా ఎస్టిమేషన్ అయితే 600 జనాలు, కానీ 600 కాస్త 800 మంది వచ్చారనమాట. ఇద్దరేమో మామూలుగా కాజాలు చేస్తున్నారు, ఇక్కడ మహేష్ అని చేస్తున్నాడు కదా, వేరే వాళ్ళ ఇంటి దగ్గరేమో సొంతానికి కూడా మరోవైపు బంతి మీద వేయాలి కదా చిన్న కాజాలు, అవి అయితే చేస్తున్నాడు. మరోవైపు ఏమో ఇంకా మిగతా ఇద్దరు అన్నయ్యలు ఉంటారు కదా, అజయ్ అని మా శేఖర్ అని ఏమో పాకం అయితే పెడుతున్నారు. ఇంకా ఇదిగో మా అజయ్ అని ఏమో వేపుతుంటేను ఇంకా పక్కనే పాకం కూడా పెట్టేశారు. అంటే వెంటనే ఇలా ఇందులో ఫ్రై చేసి పాకంలో అయితే వేసేస్తున్నారు. కాజాలు ఏంటంటే బంతి మీద కూడా వేసే ఉన్నాయి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టిందనమాట. తర్వాత కాజాలు అయిపోయినప్పటినే ఇంకా లడ్డు అయితే చేశారు. కాకపోతే ఇవన్నీ అయ్యేసరికి వంట అయ్యేసరికి మాత్రం కరెక్ట్గా 10:30 ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా మేము లడ్డూలు చుట్టి స్నానాలు మళ్ళీ చేసి నిద్రపోయేసరికి టైం 12 అయిపోయింది. ఎంత బాగున్నాయి చూసారా, కాజా కూడా అసలు లోపల కూడా భలే ఉడికిందనమాట, అంత బాగున్నాయి. కాజా అయిపోయినప్పటినే మరోవైపు బూందీ అయితే చేసేసి పాకం పట్టేశారు. తర్వాత మేమేమో వంటలు చుట్టడానికి అయితే లోపలికి అయితే తీసుకొస్తున్నారు. వీటిలోనే మనకి లడ్డూకి అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాం, ఎందుకంటే చుట్టాలకు కానీ ఇరుగు పొరుగులకు కానీ పంచాలి కదా, అందుకని చిన్న సైజు లడ్డూలకు కూడా సరిపోయినట్టు అయితే తీసుకున్నాము. మామూలుగా అయితే మాకు సారి వెనకాల పెద్ద లడ్డూలు అనమాట, 2 చేతులతో కలిపి చుడతారనమాట, అంత పెద్ద లడ్డూలు ఉంటాయి. అవి 25 అయితే చేస్తాము. తర్వాత ఏమో మళ్ళీ ముద్దుసారికి కొంచెం దాని మీద చిన్న సైజు అయితే తగ్గించి మళ్ళీ ముద్దుసారికి కూడా ఒక 21 అయితే చేస్తాము. ఆ పక్కన బేసిన్తో అదే కాజాలు కనిపిస్తున్నాయి కదా, అవే బంతి మీద కంటే భోజనాలకి అయితే చేసామో కాదులండి, చేశారు, వీళ్ళే చేశారు అంతా కూడా. తర్వాత ఏమో ఈ లడ్డు చుట్టేటప్పుడే కొంచెం టైం పట్టింది. తర్వాత ఏమో జనం వచ్చారులేండి, ఇంకా తలోకి చేయి వేయగానే అవి కూడా తొందరగానే కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ ఈ పెద్ద లడ్డూలు ఉన్నాయి కదా, వాటికేమో జీడిపప్పు అవేమో జస్ట్ పైన అలా డెకరేషన్గా అయితే పెట్టాము. తర్వాత మిగతా చిన్న లడ్డూలు ముద్దుసారి లడ్డూల్లోకి అయితే మొత్తం కలిపేసి చుట్టేసాము. ఇంకా మేమంతా కూడా పెద్ద పెద్ద లడ్డూలు చుడుతుంటేనేమో ఇంకా సొంతాన్ని ఏమో వాటి మీద డెకరేషన్ అయితే చేశాడు. ఇవన్నీ మాత్రము పెద్ద లడ్డూలు చుట్టినంత వరకు కూడా ఇవన్నీ హెల్ప్ చేసాడు. తర్వాత ఇంకా చిన్న సైజు లడ్డూలు అన్నీ కూడా మామూలుగా ఆడవాళ్ళు అయితే ఇంకా ఒక్కొక్కరు అలా వస్తున్నారనమాట, ఇంకా వాళ్ళందరూ కూడా చుట్టేశారు. నేనేమో అంత పెద్ద లడ్డూలు చుడుతుంటే నేనేమో ఎదుగు చిన్న లడ్డు చుడుతున్నా. అది కాకుండా ఓ వైపు ఏమో కాలిపోతుందనమాట, వేడి మీద చుట్టాలి కదా లడ్డు కూడా. ఇక నేను ఎలానో నా వల్ల అయితే చుట్టలేనులండి అని చెప్పి ఇంకా పక్కనేమో వచ్చి వీళ్ళు చుట్టిన ప్రతి లడ్డు నాకు ఇస్తుంటే నేను అదే ఆర్డర్ మీద అయితే అలా పెట్టుకుంటా వచ్చానమాట. ఇంకా మా అక్కయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అయితే చుట్టారు. మా ఊర్లో ఏంటంటే సగం వాళ్ళని వీళ్ళని పిలవలేకే సగం అక్కడైతే పెట్టుకోలేదు, అందుకని ఇక్కడే పెట్టేసుకున్నాము. అక్కడ ఏంటంటే వీధికొకరు ఊరు చివరిన ఒకరు ఉంటారనమాట, టైం కాని టైంలో ఇంక అందరిని వెళ్ళి పిలిచికి రావాలి, అందుకని ఆ రిస్క్ అంత ఎందుకు, ఇక్కడైతే అందరూ ఉంటారు, పైగా ప్లేస్ ఎక్కువగా ఉండిద్ది కాబట్టి ఫ్రీగా ఉండిద్దని ఇంకా ఇక్కడే స్వీట్స్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ స్వీట్స్ అయితే చేసి ప్యాకింగ్ చేసి అక్కడికైతే తీసుకెళ్ళిపోయాము. వీళ్ళంతా కూడా అప్పుడు టైం ఏమో 10:30 అవుతుందనమాట. 10:30 అప్పుడు కూడా వీళ్ళైతే వచ్చి లడ్డూలు అయితే చుట్టడానికి ఉన్నారు. లడ్డు పాకం తీయగానే వెళ్ళి మా అక్కయ్య అయితే అందరికీ చెప్పేసింది. ఇంక అందరూ వచ్చి అయితే కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. ఈ లడ్డూలు చూస్తారు కదా, ఇందులో ఉంది కదా ఆ చేతిలో పెద్ద లడ్డు, అదేనమాట సారి కిందకి. ఇంకా దాని మీద ఒక చిన్న సైజు తగ్గించి ముద్దుసారికి అయితే చేస్తాము. ఇంకా తెలిసింది కదా, చిన్న చిన్న లడ్డూలన్నీ కూడా వచ్చిన చుట్టాలకు కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ పంచాలి కాబట్టి చిన్న సైజు లడ్డూలు కూడా చేపించాము. బాండీలో చూడగానే ఇది ఎన్ని లడ్డూలు అవుతుందిలే అనుకున్నాను, కానీ చుట్టే కొద్దీ ఎప్పుడైపోయిద్దిరా బాబోయ్ అనిపించింది, అంత టైం తీసుకుంది. నిజంగా ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నామంటే మాత్రం ఇలా అందరి సపోర్ట్ ఉంటే మాత్రం ఏదైనా సరే చేయాలి అనిపించింది. లేదు కొంతమంది ఉంటారు చూడండి, 1కి 2 సార్లు వెళ్ళి పద్దాకే పిలిచి బతిమాలితే కానీ రారనమాట కొంతమంది. అలాంటప్పుడు అసలు ఎందుకబ్బా ఇలాంటి పెట్టుకునే వాళ్ళని వీళ్ళని పద్దాక బతిమాలుకోవటం అనిపించింది. కానీ పిలిచేసరికి ఇలాగొచ్చి చేసేవాళ్ళు నిజంగా చాలా తక్కువ అనమాట. కానీ విలేజ్లో ఏంటంటే ఎక్కువగా ఇలాంటి వాటికి చాలా రెస్పాండ్ అవుతారులేండి, ఏదైనా సరే పిలవగానే అందరూ కూడా చక్కగా వస్తారు. దానివల్ల ఏ కార్యక్రమం అయినా సరే కొంచెం తొందరగా ఎక్కువ అంటే కష్టం అనిపించకుండా తేలిగ్గా అయిపోయిద్ది. మా బుడ్డోడు మాత్రం ఇంకా బయటికి లోపలికి తిరుగుతూనే ఉంటాడు, వీడు మాత్రము. ఇంకా ఇక్కడికి నేను మా వారు మాత్రమే వచ్చాము, పిల్లల్ని అయితే తీసుకురాలేదు, ఎందుకంటే స్వీట్ల గురించి తెలిసింది కదా, మళ్ళీ పొయ్యి దగ్గర గట్ట పిల్లలు వెళ్తారేమో మళ్ళీ అల్లరి చేస్తారని చెప్పి వాళ్ళని అమ్మ దగ్గరే వదిలేసి నేను మా వారు మాత్రమే వచ్చాము. ముహూర్తపురాట వేసాం కాబట్టి చెల్లి ఊరు దాటకూడదు కాబట్టి ఇంకా చెల్లిని కూడా ఏం తీసుకురాలేదు. మేమిద్దరమే వచ్చి ఇంకా అక్కయ్య వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి
అంతా కూడా చక్కగా అయిపోయింది. లాస్ట్లోనేమో ఈ లడ్డూలు చుట్టేసి అందరూ వెళ్ళిపోయాక ఇంకా వాటినేమో మేము ఈ అట్ట బాక్స్లు ఉన్నాయి కదా, వీటిలోనేమో మొత్తం కూడా స్టోర్ చేసుకుంటున్నా. వీటిలో స్టోర్ చేసి వీటితోటే మనము అదే అక్కడ మా ఇంటికి కానీ లేదంటే ఇక్కడ మళ్ళీ పెళ్లి కూతురికి సారి వెనకాల కానీ వీటితోటే పంపించేస్తామన్నమాట. ఇవన్నీ కూడా సర్దేసిన తర్వాత మా అక్కయ్య వాళ్ళేమో కొద్దిగా కారం మిక్చర్ అయితే చేపించుకున్నారు. అంటే లడ్డు చేయగా పోసుండిద్ది కదా, కొంచెం పాకం పట్టి కొంచెం పోసేమో కారం మిక్చర్ అయితే కలిపారు. అది కూడా వీళ్ళే ఎంత బాగా టేస్టీగా ఉందంటే నిజంగా ప్యాకింగ్ చేసి బయట షాపుల్లో అమ్మితే ఊరికనే భలే సేల్ అయిపోతాయి అనమాట. అంత టేస్టీగా ఉంది మిక్చరు. ఈ మిక్చర్నేమో మేము నలుగురం అయితే సర్దుకున్నాము. అంటే నేను కొంచెం మా అమ్మకి తీసుకెళ్ళాను, ఇంకా మా అక్కయ్య వారికి, పెద్ద అక్కయ్యకి అండ్ మా ఇంకా వేరే అక్కయ్య ఉంది కదా ఉమక్క. సో మేము అలా సర్దుకున్నాం అనమాట. చిన్న దబరా నిండా అయితే చేశారులేండి మిక్చర్ కూడా, బాగానే ఎక్కువగానే చేశారు. పిల్లలు అడిగినప్పుడల్లా కొద్దిగా ఈ మిక్చర్నే పెడుతున్నాము. ఇంకా స్వీట్ అయితే ఊరికనే దగ్గు చేసి జలుబు చేసిద్దని అడిగినప్పుడల్లా ఈ మిక్చర్ కొంచెం ఇచ్చేస్తున్నాము. కరివేపాకే కొంచెం తక్కువ అయింది, ఇంకా మిగతా అన్నీ కూడా గట్టిగానే వేశారు. టేస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే బాగుంది. నిజంగా షాపుల్లో వీళ్ళు ఎలాగైనా చేస్తారేమో, ఎందుకంటే ఇది వరకు వీళ్ళందరూ కూడా షాపుల్లో చేసేవాళ్ళే కాబట్టి అన్నీ కూడా వచ్చు, బాగా అలవాటు అయిపోయాయి. అవునండి, దేవాకి చెప్పినట్టు అది అడగాలి. ఎవరై అబ్బాయి అని అడగాలి. మొత్తానికి ఊపిలో పడి ఈత కొట్టుకొని బయటకు వస్తే ఎలా ఉండిద్దో మొత్తం స్వీట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. మొత్తం కూడా ఇవన్నమాట అండి. అన్నీ కూడా కాటన్ అంటే అట్ట బాక్సులు కొంచెం తక్కువగా ఉండడం వల్ల అన్నీ ఒకే దానిలో అయితే వేసేసి కలిపేసాము. తర్వాత అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లికి ప్రధానంకి వస్తారు కదా, అప్పుడు వేరు చేసామన్నమాట. ఈ స్వీట్స్ అయితే మాకు ఒక 10,000 లోపే అయిపోయింది. ఎందుకంటే చేసినందుకు మా అన్నయ్య వాళ్ళే కాబట్టి డబ్బులేమీ తీసుకోరు కాబట్టి ఓన్లీ మనకి కొన్న సామాన్ల వరకే ఖర్చు పడిద్ది. చూసారా, మైసూరు పెద్ద సైజు, చిన్న సైజు, ఇంకా కాజా పెద్ద సైజు అన్నమాట. ఇది చిన్న సైజు వేరే ఉంది. నేనేమో ఇంకా అన్నీ కూడా అట్ట బాక్సులు అయితే సర్దేస్తున్నాను. చూసారు కదా మైసూర్కి రెండింటికి ఎంత తేడా ఉందో. అవి పెద్ద సైజు, ఇవేమో కొంచెం చిన్న సైజు అనమాట. అంటే అసలు సారికి ముద్దు సారికి కలిపి మొత్తం చేసేసుకున్నాము. మా సైడు అమ్మాయికి పెళ్లి చేసి పంపించామంటే ఇలా ఉండిద్దనమాట. ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి. మామూలుగా అయితే బయట షాపుల్లో కొంటాం కాబట్టి పెద్దగా ఏం అనిపించదు, కానీ ఇలా మామూలుగా ఇంట్లో చేపించామంటే మాత్రమే ఇలా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఇవి 25 చొప్పున పెడుతున్నాం కదా, అలానే అబ్బాయి వాళ్ళు కూడా 25 చేస్తారు. వాళ్ళు 25 చేస్తే మనం 25 చేయాలి. వాళ్ళు 50 చేస్తే మనం 50, అలా ఉండిద్ది అనమాట. 50 అంటే మాత్రం తట్టుకోలేము మనలాంటి వాళ్ళ. 25 చొప్పున అయితేనే కొంచెం తేలిగ్గా ఉండిద్ది. సో ఇప్పుడు 25 పంపించి ముద్దుసారికేమో 21 చొప్పున పంపిస్తాము, అలా ఉండిద్ది అనమాట. మొత్తం కూడా ప్యాకింగ్ చేసేసి వాటికి సపరేట్ అయితే చేసేసాము. మాకు ఇది ఎప్పుడంటే పెళ్ళికి 2 రోజుల ముందు స్వీట్ చేసామన్నమాట. అంటే ఈరోజు స్వీట్లన్నీ కూడా ప్యాకింగ్ చేసేసామంటే మార్నింగ్ ఆటోకేసి అందరూ కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ రోజు హల్దీ ఫంక్షన్ అనమాట. హల్దీ ఫంక్షన్ నెక్స్ట్ మ్యారేజ్ తెలిసిందే. సో పెళ్ళికి 2 రోజుల ముందే స్వీట్స్ అయితే చేసాము. మొత్తానికి స్వీట్స్ అయితే ఇవన్నమాట అండి. నెక్స్ట్ వచ్చి ఈ కాజలేమో మేము బంతి మీద కంటే భోజనాలకి చేసిన కాజలు అనమాట. ఈ సైజులో అయితే చేసాము. అన్నీ కూడా టేస్ట్ బాగా కుదిరాయి, అంతా కూడా చక్కగా జరిగిపోయింది. సో ఇదన్నమాట అండి. మా పద్ధతి ప్రకారం మేమైతే అమ్మాయి వెనకాల తీపి అయితే ఇలా చేసి పంపిస్తాము. స్వీట్స్ చూస్తుంటేనే నోరూరుతుంది కదండి, టేస్ట్ కూడా అలానే వచ్చిందండి. ఇంకా కారం బూందీ అనమాట. ఇది ఇలా ఒక దబ్బరకైతే తీసి పెట్టేసాము. సో మొత్తానికి ఇదన్నమాట అండి, మా పద్ధతి అయితే ఇలా ఉండిద్ది. ఇంకా వీడియో కూడా ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే వీడియో ఎలా అనిపించింది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.